ఈరోజు మా వాళ్ళకి బోన్ బ్రోత్ తయారు చేస్తున్నాను. ఇది ఒక 1 వీక్ వరకు వస్తుంది. నేనైతే చికెన్ బోన్స్ యూస్ చేస్తున్నా ఫ్రమ్ ఫ్రెష్ టు హోమ్ వాళ్ళ నుండి. వీళ్ళ దగ్గర సెపరేట్గా దొరుకుతాయి అన్నమాట సూప్ బోన్స్ అంటే. సో ఇది 1/2 kg ప్యాకెట్ 1 వీక్ వస్తుందండి మా ఇద్దరు పప్పీస్కి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ లాస్ట్లో పసుపు అనేది వేస్తాను. ఇప్పటికైతే అవసరం లేదు. సో ఇది వాష్ చేసుకున్నాం అన్నమాట 3 to 4 times క్లియర్గా వచ్చేలాగా. సో ఇలా బోన్స్, సూప్ బోన్స్ ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని తీసి నేనైతే ప్రెషర్ కుక్కర్ అనేది యూస్ చేస్తాను ఇక్కడ. సో మొత్తం కుక్కర్లోకి వేసేస్తున్నాం. సో ఇందులోకి అయితే 1 లీటర్ వాటర్ మొత్తము. ఫుల్ బాటిల్ 1 లీటర్. నేను ఈ స్టవ్ మీద అనేది పెడుతున్నాను. థర్టీ మినిట్స్ టైమర్ అయితే అయిపోయి వచ్చింది మా అలెక్సాతో. సో చూద్దాం ఇక్కడ ఏంటి పరిస్థితి అని. సో ఇందులో ఉన్న డర్ట్ అవి ఇవి అంతా అయిపోయింది. సో వాటర్ ఇక్కడికి ఉండేది ఇక్కడ వరకు రెడ్యూస్ అయిపోయింది. ఇంకా బోన్స్ కూడా బాగా కుక్ అయ్యాయి. సో నేను ఏం చేస్తానంటే ఇంకొన్ని వాటర్ వేయాలని అనుకుంటున్నాను, ఎందుకంటే వాటర్ రెడ్యూస్ అయింది కాబట్టి ఫ్యాట్ కూడా బాగా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు 1 లీటర్ ఏమో అవసరం లేదు, ఆల్రెడీ మనం 1 లీటర్తో స్టార్ట్ చేసాం కాబట్టి జస్ట్ టాప్అప్ అనమాట. అది ఎక్కడి వరకు అయితే కనిపిస్తుందో అక్కడ ఇంతవరకు. ఇంక ఇప్పుడు ఇందులో నేను అలెక్సా స్టాప్. సో ఇప్పుడు తీసుకున్న కొత్తిమీర, పుదీనా వేసేస్తాను ఇందులోకి. చాలా తక్కువ క్వాంటిటీస్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం పసుపు. కొద్దిగా అంటే కొద్దిగా చాలు, చూడండి అంతే. సో ఇంకో 30 మినిట్స్ అనేది బాయిల్ అవ్వడానికి వదిలేస్తున్నా. అలెక్సా సెట్ ద టైమర్ ఫర్ 30 మినిట్స్. ఎలా కూర్చున్నారు చూడండి ఇద్దరు. సెకండ్ 30 మినిట్స్ టైమర్ అయితే వచ్చింది. ఇంకొకసారి చూద్దాం మన బ్రాత్ ఎక్కడి వరకు వచ్చింది అనేది. ఓకే, సో అగైన్ ఒక 50% వరకు రెడ్యూస్ అయితే అయిపోయింది. సో చూద్దాం. పసుపు వేసాం కదా, సో పీసెస్ కూడా అన్ని కలర్ వచ్చేసాయి. సో 1 hour అయితే కుక్ అయింది. ఇంకా ఇలానే వదిలితే మళ్ళీ వాటర్ అనేది మొత్తానికి రెడ్యూస్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను టాప్అప్ చేస్తాను. సేమ్ మనం ఇంతవరకు ఎక్కడికైతే మనకి లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ వరకు వాటర్ అనేది వేసేస్తాను. సరిపోలేదు, ఇంకొన్ని వేద్దాం. అలెక్సా స్టాప్. మేడం గారు వచ్చేసారు మాతో పాటు లోపలికి. సార్ గారేమో అక్కడ వెయిటింగ్. ఏంటి మమ్మీ డిన్నర్ ఇంకా పెట్టలేదు అని. ఇదైతే సిమ్లోనే అండి, హై వాల్యూమ్ అయితే కాదు, సిమ్లోనే. సో ఇంకా వదిలేసాను అనమాట. సేమ్ అక్కడికి టాప్అప్ చేసి లెట్ ఇట్ కుక్ అనమాట. హాయ్ చెప్పండి రా డిగ్గు. డిగ్గు కన్నా హాయ్, మార్వల్ నాన్న హాయ్. ఈమె చూడండి ఎత్తుకోవాలంటే, హాయ్ అంటే ఎత్తుకోవాలి, హాయ్ అంటే ఎత్తుకోవాలి. 30 మినిట్స్ టైమర్ అయితే వచ్చింది. మళ్ళీ సేమ్ ఒక 50% వరకు రిడక్షన్ అయింది. సో నేను మళ్ళీ టాప్అప్ అనేది చేస్తున్నాను. చేసి ఒక 30 మినిట్స్ వరకు వదిలేస్తున్నాను. ఇప్పుడు సూప్ అనేది కరెక్ట్గా ఫామ్ అయిందనమాట. ఫస్ట్ టైమర్ వచ్చింది. మన సూప్ ఎంతవరకు వచ్చింది? ఓకే, ఈ మాత్రం అయితే చాలు. మంచి కలర్ వచ్చేసింది. సో దీన్ని స్టాప్ చేసేసి
ఒక బౌల్లోకి ఫిల్టర్ వేసుకుందాం. సో ఇది కూల్ అవ్వనిద్దాం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం సో దట్ అది జెల్లీలాగా ఫామ్ అవుతుంది. అలెక్సా స్టాప్. సో కూల్ అవ్వనివ్వండి. దీని మీద మూత పెట్టేసి కూల్ అవ్వడానికి వదిలేస్తాను. ఇంకా ఇంతలోపు ఈ బోన్స్ అన్నీ అంటారా చల్లగా అయిన తర్వాత ఇందులో ఉన్న మీట్ అంతా సెపరేట్ చేసేసి బోన్స్ అన్నీ కూడా పక్కకు పెట్టేసి మా వాళ్ళకి రేపు మార్నింగ్ కానీ మధ్యాహ్నంలో కానీ ఇచ్చేయచ్చు అనమాట. ఎంజాయ్ చేస్తారు. సో యాక్చువల్గా నేను లాస్ట్ టైం వీడియో తీసినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో తీయడం మర్చిపోయాను. బట్ సెకండ్ బ్యాచ్ అయితే తయారు చేశా. సో ఇప్పుడు తీసుకుంటున్నాను. సో పోస్టింగ్ కూడా లేట్ అయ్యింది. చూపిస్తానండి. జస్ట్ గోల్డ్ అనమాట. గోల్డ్ తయారైంది మా వాళ్ళ కోసం. చూడండి మా వాడు విన్నాడు సౌండ్, పరిగెత్తుకొని వచ్చేసాడు అప్పుడే. సో ఇది చేసిన తర్వాత నేను డైలీ 1 స్పూన్ వాళ్ళకి మార్నింగ్ అనేది ఇచ్చేస్తాను. సో ఇది ఇలా పక్కకి స్ప్రెడ్ చేసేసి తీసుకుంటే మనకు కావాల్సింది ఈ జెల్లీ అనమాట. ఇది గోల్డ్ అండి వాళ్ళ కోసం. జాయింట్స్కి, డీహైడ్రేషన్కి, అన్నిటికీ బాగా వర్క్ అవుతుంది. చెప్పాలంటే మనం కూడా వీటిలో ఏమన్నా వెజిటబుల్స్, సాల్ట్, పెప్పర్ లాంటివి వేసుకొని మనకు కూడా బోన్ సూప్ అనేది తయారు చేసుకోవచ్చు. కానీ జనాలు అంత ఆశ చూపించకపోవచ్చు. చూడండి ఇంత బాగా గడ్డలు కట్టిందో అంతే. యాక్చువల్గా ఇది చికెన్ ఫ్యాట్ ఇచ్చేయచ్చు. గోట్ బోన్స్, మేక ఎముకలు అలా యూస్ చేసినప్పుడు అందులో వచ్చే ఫ్యాట్ హెవీ కాబట్టి చాలామంది సెపరేట్ చేస్తారు. బట్ ఇది ఓకే, చికెన్ కాబట్టి అంత ఫ్యాట్నింగ్ ఏమి ఉండదు. సో ఇప్పుడైతే మీకోసం అని ఇలా ఎక్కువ స్పూన్స్ ఇస్తున్నాను. బట్ నార్మల్గా అయితే నేను ఒక 2 స్పూన్స్ వేసి దాన్ని వాటర్తో డైల్యూట్ చేస్తాను అనమాట. వాటర్తో డైల్యూట్ చేసి డైల్యూట్ అయినది ఇస్తాను. ఇప్పుడు చూడండి వాళ్ళకి ఫీడింగ్కి రండా, ఎదురు చూస్తున్నారు అట్లే. చలో అన్న డిగ్గు, ఇక్కడే నువ్వు దా. ఇది నీకు, ఇది నీకు. ఎంజాయ్ చేయండి పిల్లలు.